అస్త్రాన్ని నాడు వీపీ సింగ్ టైంలో తెచ్చారు. రెండోది రాహుల్ గాంధీ ఇప్పుడు తీసుకొచ్చాడు అస్త్రాన్ని. వీపీ సింగ్ తెచ్చిన కుల విభజన అస్త్రాన్ని ఎదుర్కోవడం కోసం మందిర్ నినాదాన్ని మండల్ నినాదంతో వీపీ సింగ్ ఎక్కితే మందిర్ నినాదంతో దాన్ని అధిగమించింది ఆ రోజున బీజేపీ. ఇప్పుడు మళ్ళీ అలాంటి కుల విభజన కోసం రాహుల్ గాంధీ స్కెచ్ చేస్తే రివర్స్ స్కెచ్ బీజేపీ వేస్తోంది. పోలరైజేషన్కి చెడగొట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అడుగులు. అది తేడా ఇక్కడ. ఇందులో సొంతంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇదేం పనికిరాదా భవిష్యత్తులో? ఏం పెద్దగా ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రినే పెట్టారు, బీసీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు, అట్లాగే ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఆది దృష్టిలోనే ఉన్నారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ క్రెడిట్ లాక్కోవడానికి గణన 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 అని గందరగోళం చేసినోడు రాహుల్ గాంధీ, ఒత్తిడి తీసుకొచ్చినోడు. సరే, ఆయనకి ఆ దోలేదో తీర్చేస్తే పోలేదా? అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది. డీలిమిటేషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి దానికి ఏం సంబంధం లేదు. జనగణన పూర్తయ్యాక డీలిమిటేషన్ చేస్తామన్నారు అంతే. క్యాస్ట్ జనగణన అయితేనే మేము డీలిమిటేషన్ అని చెప్పలా. నిన్న సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి బిల్లులో ఉన్నది చేయలేదు, మాకు ఏది నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని ఉంది, చేయలేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు పురుషోత్తం రెడ్డి అనే ప్రొఫెసర్. అలాగా ఇదే కాశ్మీర్కి చేశారు మళ్ళీ. అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన 4 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాశ్మీర్కి చేశారు డీలిమిటేషన్ కమిటీ వేసి, ఆంధ్ర తెలంగాణకి చేయలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అప్పుడు ఏంటని అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పింది